హాయ్ 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 అందరికీ హాయ్. రామ్ చరణ్ గారు ఇప్పుడైతే బుచ్చిబాబు గారితో పెద్ద మూవీ అయితే చేస్తున్నారు. ఇదైతే అందరికీ తెలుసు. ఇంకా దీని తరువాత అంటే గిన సుకుమార్ గారిది అయితే మూవీ అయితే ఉంది. ఇది కూడా అయితే అందరికీ తెలుసు. ఈయనతోనే మూవీ అయితే చేస్తారని చెప్పి. ఇంకా దీని తరువాత అంటే మనకైతే ఒక డైరెక్టర్ పేరు అయితే బాగా గట్టిగా అయితే వినపడుతుంది. మామూలు ముందు నుంచి కూడా వినపడతానే ఉన్నాయి. చాలా మందితో కూడా ఉన్నాయి మూవీలు అయితే. ఇంకా రామ్ చరణ్ గారి లైనప్ అయితే చాలా పెద్దగానే ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా గట్టిగా ఫిక్స్ అయితే కాలా. ఇంక ఇది లైనప్ అనేది ఏది ఫిక్స్ అయితే కాలా. కానీ లైనప్ అయితే చాలా ఉంది. సందీప్ రెడ్డి వంగ గారితో అయితే మూవీ అయితే ఉంటదంట. ఇంకా ప్రశాంత్ నీల్ గారితో అయితే మూవీ అయితే ఉంటదంట. ఇంకా ఇలాగా చాలా మందితో అయితే వినపడతాయి. కానీ అవి ఎప్పుడు వస్తాయో ఎవరికి అయితే తెలియదు. కానీ ఉంటాయనే న్యూస్లు అయితే బాగా వినపడతా ఉన్నాయి. ఉండే అవకాశాలు కూడా చాలా గట్టిగా అయితే ఉన్నాయి కానీ టైం పడతాయి. ఇంకా ఇప్పుడు అప్పట్లో అయితే రావు, మనకైతే తెలీదు. కానీ ఇంకా ఇప్పుడు సుకుమార్ గారిది అయిపోయిన వెంటనే ఇంక ఈయనతోనే ఉంటది అన్న న్యూస్ అయితే బాగా గట్టిగా అయితే వినపడుతుంది. ఆయన ఎవరో కాదు, సంజయ్ లీలా బన్సాలి గారితో అయితే ఉంటదని వినపడుతుంది ఈ మధ్యన గట్టిగా అయితే. అసలు ఉంటుందా లేదా, ఎలా పరిస్థితి ఏంటి అంటే గిన వీళ్ళిద్దరి మధ్య మూవీ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడే ఇంకా ఫిక్స్ అయితే కాలా. కొంతమంది అయితే ఫిక్స్ అయ్యాని ఆయన అయితే అంటున్నారు. కానీ ఇంకా ఫిక్స్ అయితే కాల వీళ్ళిద్దరు మూవీ ఇంకా నెక్స్ట్ చేసేస్తారని చెప్పి వినపడ్డం మాత్రం బాగా గట్టిగా అయితే వినపడుతుంది. కానీ ఇదైతే ఇంకా ఫిక్స్ అయితే కాలా. ఈయనైతే ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో ఒకసారి అయితే స్టోరీ కూడా చెప్పారంట రామ్ చరణ్ గారికి అయితే. కానీ అప్పుడు ఎందుకో కుదరక అప్పుడైతే పోయిందనే న్యూస్లు కూడా బాగా వినపడతాయి. మరి అయితే అది దాని గురించి అయితే మనకైతే తెలియదు. కానీ అది కూడా బాగా వినపడుతుంది. అప్పుడు చేయాల్సింది కానీ కొంచెం అలా వెళ్ళిపోయింది అని చెప్పి. ఇప్పుడు మళ్ళా వీళ్ళు ఇంకా చేయాలని అయితే అనుకోని అయితే ఉన్నారని బాగా వినపడుతుంది. కానీ ఇంకా నెక్స్ట్ ఇంకా సుకుమార్ గారు అయిపోయిన వెంటనే చేసేస్తారా అనేది అయితే ఇంకా ఫిక్స్ అయితే కాలా. ఇంకా నెక్స్ట్ అదే మూవీ అయితే కాదు. ఇంకా కొంచెం రామ్ చరణ్ గారి లైనప్ గురించి అయితే కొంచెం క్లారిటీ అయితే రావాలా. ఇప్పటి వరకు అయితే లేదు, ఊరక వినపడతా ఉన్నాయి. కానీ చాలా రోజుల నుంచి ఇంకా క్లారిటీ అనేది అయితే రాలా. మనమైతే కొన్ని రోజులు అయితే ఆగి ఉండాలి. ఇంకా ముందు ముందు మనకైతే బాగా క్లారిటీ అయితే వస్తూ ఉంటది. చూద్దాం, రానివ్వండి ఎలా అవుతుందో ఏమవుతుందో. ఏమైనా కానీ వీళ్ళిద్దరు సెట్ అయితే చాలా బాగుంటది. నాకైతే చాలా బాగుంటది అని అయితే అనిపిస్తుంది. చూద్దాం, మన చేతుల్లో అయితే ఏం లేదు. రానివ్వండి, ముందు ముందు వచ్చేటప్పుడు మనం అయితే మాట్లాడుతూ ఉందాం. మీరైతే అంతలోపల ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనైతే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి అయితే వెంటనే చేరుకుంటది. ఇంతటి వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.